సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్. రెండు అంశాలపై స్పీకర్ కి నోటీస్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యుత్ మీటర్ల విషయంలో సభని తప్పుదోవ పట్టించారని, మహిళా ఎమ్మెల్యేల్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఫిర్యాదు చేశారు. గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ కి సంబంధించిన బ్రేకింగ్ ఇది. మొత్తం రెండు అంశాలపై స్పీకర్ కి నోటీస్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఒకటి, విద్యుత్ మీటర్ల విషయంలో సభని తప్పుదోవ పట్టించారు ముఖ్యమంత్రి అంటూ ఈ నోటీస్ ఇచ్చారు. రెండో అంశం, మహిళా ఎమ్మెల్యేల్ని కించపరిచేలా మాట్లాడారు అంటూ ఫిర్యాదు. గన్ పార్క్ దగ్గర ఈ రెండు కారణాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మానాడు మేము చెప్పిన దాన్ని కాదని మెగా డిఎస్సీ 25,000 ఇస్తామని చెప్పి ఒకరు చెప్పిండ్రు, 50,000 ఇస్తామని ఇంకొంతమంది చెప్పిండ్రు. చివరికి 25,000 లేదు, 30,000 లేదు, 50,000 లేదు. మేము ఇచ్చిన 6,000కు ఎవరైతే రిటైర్ అయినాక అదే 6,000 మందితో అదే 11,000 చిల్లరతో నోటిఫికేషన్ ఇచ్చి మామా అనిపించిండు. ఇవాళ అంతేకాదు, జీవో నెంబర్ 46ని సవరిస్తా అని చెప్పిండు. ఇదే కోదండరాం చెప్పిండు, ఇదే ఆకునూరు మురళి చెప్పిండు. అదేవిధంగా అయ్యో రేవంత్ రెడ్డి, అంతేకాదు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్ పోయిండు, లైబ్రరీలో కూర్చున్నాడు. ఇదే కోచింగ్ సెంటర్ యజమానులతో మాట్లాడిండ్రు. జీవో నెంబర్ 46లో వాళ్ళందరూ కూడా మీకు దుర్మార్గం చేస్తుంది, మేము చేస్తామని చెప్పినాం. ఆనాడే జీవో నెంబర్ 46లో కేటీ రామారావు దగ్గరికి ఆ యొక్క ఉద్యోగార్థులు వచ్చినట్టయితే ఖచ్చితంగా చేయాలని చీఫ్ సెక్రటరీ దగ్గర మాట్లాడిండ్రు. సమయం సరిపోలే, కోర్టులో వేసిండ్రు. ఇప్పటికి 24 సార్లు కోర్టు వాయిదాలు పడ్డాయి. ప్రభుత్వం లీడర్ రాడు, ఏజీ రాడు. మేము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా ఇంప్లీడ్ అయినాం. 25 సార్లు 24 సార్లు పోస్ట్ పోన్ అయితే చీమ కొట్టినట్లు కూడా లేదు. గ్రూప్ 1లో 1:100 చేయలే, గ్రూప్ 3లో గ్రూప్ 3లో సీట్లు పెంచలే, మెగా డిఎస్సీలో 25,000 ఇవ్వలే, జీవో 46 కూడా ఇవ్వలే. సంవత్సరంలో 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. సంవత్సరంలో 2 లక్షలు కాదు, 2 ఉద్యోగాలు ఇవ్వలే. ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కితే వాళ్ళందరినీ కూడా మహిళలను చూడకుండా తీసుకుపోయి చీకటి రాత్రుల్లో అమ్మాయిలను చూడకుండా ఇవాళ మొత్తం కూడా అర్ధరాత్రి లాంటి ఇదే నాంపల్లి పక్కన ఉన్న స్టేడియంలో వాళ్ళందరినీ కూడా కూర్చునబెట్టిండ్రు. ఆ అమ్మాయిలందరూ పొద్దుటి నుంచేలే అన్నం లేక నీళ్లు లేక అలమటిస్తుంటే చివరికి ఆకలి తీసుకోవడానికి తెలంగాణ వారికి ఇచ్చిన, ఈ తెలంగాణ మట్టి ఇచ్చిన స్ఫూర్తితో చైతన్య గీతాలతో వాళ్ళ యొక్క ఆకలి నింపుకున్నారు. ఇక్కడ ఉండే అనేక మంది కూడా తెలుసు, పోలీసు ఉద్యోగులు అందరూ కూడా మనం ఇచ్చిన వాళ్ళే. 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ కూడా జీవో 46లో గ్రామీణ ప్రాంతాల నుంచి రావాలని చెప్పేసి మేము కోరుకుంటే ఇవాళ వాటన్నింటి కూడా నీళ్ళుగా లేరు. అంతేకాదు, అశోక్ నగర్లో వాళ్ళందరినీ రోడ్డు మీదకి వస్తే తాళతో కట్టేసి ఇవాళ పోలీస్ స్టేషన్లో నింపుతా ఉన్నారు. మొత్తం కూడా వాళ్ళందరినీ దిల్సునగర్లో రాత్రి 1,500 మంది విద్యార్థులు బయటకు వచ్చిండ్రు. ఇవాళ ఉస్మానియాలో బయటకు వస్తే అక్కడున్న అమ్మాయిలను చూడకుండా కూడా అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసిండ్రు.